శుభోదయం బాలలు, ఈ రోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు మతిమరుపు చిక్కి. ఒకప్పుడు ఒక పెద్ద పచ్చని అడవిలో చిక్కి అనే చిన్న ఉడత నివసించేది. చిక్కి ఉల్లాసంగా ఉండేది. గింజలు సేకరించడానికి ఇష్టపడేది. కానీ ఒకే ఒక సమస్య ఉంది. చిక్కికి చాలా మతిమరుపు. ఆమె ప్రతిరోజు గింజలను సేకరించి వేర్వేరు ప్రదేశాలలో దాచిపెట్టేది. కానీ మరుసటి రోజు ఉదయం ఆమెకు ఆకలిగా అనిపించినప్పుడు చిక్కి వాటిని ఎక్కడ దాచిపెట్టిందో గుర్తుకు రాలేదు. కొన్నిసార్లు ఆమె అడవి అంతా వెతికినా ఒక్క గింజ కూడా దొరకలేదు. ఒక చల్లని ఉదయం, శీతాకాలం వచ్చింది. అడవి చల్లబడింది మరియు పండ్లు మరియు కాయలు దొరకడం కష్టంగా మారింది. చిక్కి ఆహారం కోసం చుట్టూ చూస్తుండగా వణుకు పుట్టింది. ఆమె రాళ్ల కింద, చెట్ల వెనుక, పొదల దగ్గర వెతికింది. కానీ ఆమె దాచుకునే ప్రదేశాలను గుర్తుపట్టలేకపోయింది. అప్పుడే ఆమె స్నేహితురాలు, తెలివైన పక్షి మీరా, కిందకు ఎగిరింది. చిక్కి, మీరా దయగా అంది, నువ్వు వస్తువులను ఎక్కడ ఉంచుతావో ఎప్పుడూ మర్చిపోతావు. మీరు శీతాకాలంలో సురక్షితంగా ఉండాలనుకుంటే మీరు జాగ్రత్తగా మరియు ఆలోచనాత్మకంగా ఉండాలి. మీ గింజలన్నింటినీ ఒకే చోట ఉంచి వాటిని గుర్తు పెట్టడం ఎందుకు గుర్తుంచుకోకూడదు? చిక్కి విన్నది. ఆమె తన చెట్టు దగ్గర ఒక చిన్న బొరియను నిర్మించి దానిపై మెరిసే రాయితో గుర్తులు వేసి తన గింజలను దాదాపు లోపల నిల్వ చేసింది. ఈసారి ఆమె మర్చిపోలేదు. ఆమెకు ఆకలిగా ఉన్నప్పుడల్లా ఆమె త్వరగా ఆ ప్రదేశాన్ని కనుగొని తన ఆహారాన్ని ఆస్వాదించింది. అప్పటి నుండి చిక్కి ఎప్పటికీ మర్చిపోని తెలివైన ఉడతగా మారింది. మనం జాగ్రత్తగా, వ్యవస్థీకృతంగా మరియు బాధ్యతాయుతంగా ఉంటే తరువాత సమస్యలను నివారించవచ్చు. మతిమరుపు ఇబ్బందులకు కారణమవుతుంది, కానీ మంచి అలవాట్లు జీవితాన్ని సులభతరం చేస్తాయి. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.